పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర చుక్కలు పెట్టుతూ ఉన్నాయో ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చేపట్టడం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఊడిగం చేయడమే సరిపోతుంది కానీ ఎటువంటి ప్రజలకి సంప్రదించిన ఉండేటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. అలానే నిన్నటి దాకా ఉన్నటువంటి నూనె ధరలు కూడా చుక్కలన్నీ 200 మార్కులు దాటేటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే జీఎస్టీ పరిస్థితి తీసుకొచ్చి ప్రజలను కాపాడాలని, ఈ ధరలు కాపాడాలని, ధరలు తగ్గించాలని చెప్పని మా డిమాండ్ చేస్తాను. ఈరోజు యూత్ కాంగ్రెస్ అమర్ గారి సమక్షంలో పెద్దలు మస్తాన్ వలి గారు, అదేవిధంగా లింగంశెట్టి ఈశ్వరరావు గారి సమక్షంలో పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేటు, గ్యాస్ రేట్లు, చెత్త పన్నులు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి చెత్త పన్నులు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల్ని నడ్డి విరుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపాయలు, 68 రూపాయలు, 70 రూపాయలు ఉండే పెట్రోల్ ₹1 పెంచారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చాలా ఆందోళనలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా పెంచారో ఒకసారి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి ప్రజలు మళ్ళీ ఎమ్మటే బుద్ధి చెప్తారు. ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాళ్ళని బుద్ధి చెప్తారని చెప్పేసి మనం చూసుకుంటూ మీరు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను, నిత్యావసరాల సరుకులను తీసేయాలని చెప్పేసి తక్షణం తగ్గియాలి. సామాన్యులు పెట్రోల్ కొనలేము, వంట నూనె కొనుక్కోలేము. మమ్మల్ని గమనించి మీరు మా పైన జారి చూపించాలని మేము కోరుతున్నాం. మేము ఈ రకంగా అయితే సామాన్యులు కూలి పని చేసుకునేవాళ్ళం. ఒక బండి ఉండాలన్నా 100 రూపాయల పైనే ఉంది. 60 రూపాయల నూనె 180 రూపాయలు చేశారు. మేమేం తిని బతకాలా? మేము ఎలా చేయాలా? మేము సామాన్యులు 150 రూపాయలు కూలి చేసుకునేవాళ్ళం. అందుకని ఈ ప్రభుత్వం టీటీమారికి పెట్రోల్ ధరలు పెంచడం వల్ల, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్యుడి యొక్క స్థితిగతులు తారుమారాయి. ఆర్థిక ఇబ్బందులు సమస్య నుంచి అనేక రకాల కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలుసు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని సపోర్ట్ చేయడం దురదృష్టకరం. ఏదైనా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. నిత్యావసర ధరలు తగ్గాలి. ఆరోగ్య పరిస్థితి పక్కన కోవిడ్ మహమ్మారి, మరి కరోనా మహమ్మారి వచ్చి ప్రజల్ని పీడిస్తుంటే ఆరోగ్య పరిస్థితి లేదు. దాని దగ్గర మందులు కొనుక్కునే పరిస్థితి ప్రజల దగ్గర లేదు. ప్రభుత్వం ఆరోగ్యమే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కష్టాలను నెరవేర్చే ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం వేసి మోపుతున్నాయి. ఒక పక్క వాణిజ్య వ్యాపార రంగాలు మొత్తం కోవిడ్ కారణాన, లాక్డౌన్ వల్ల మరి నష్టపోయారు. వ్యాపారం లేకుండా, ఇంకోటి లేకుండా. మరి మన ఒకే పని పెంచడం చాలా కష్టం. మున్సిపాలిటీ కూడా ఈ మధ్య చెత్త మీద పన్ను దారుణం. డ్రైనేజ్ పన్ను ఉంది, వాటర్ పన్ను ఉంది, రకరకాల పన్నులు మున్సిపాలిటీ వచ్చేస్తూ మనలో చెత్త పన్నుని ప్రజలే భారం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వాలు దిగితే కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. వారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే కానీ ప్రజల కష్టాలు తీరవని చెప్పని ప్రజలకు వినియోగించుకుంటున్నాం.